నేను చూశాను సునీల్ కుమార్ వర్సెస్ రాజు గారు రఘురామకృష్ణ. ఆయన నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే, ఉదాహరణకు అంటే లీగల్ వాదనలు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ గది అంతా చీకటి ఉంది అంటున్నారు, కానీ ఫలానా ఆయనే వచ్చాడు, ఫలానా ఆయనే కొట్టాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది ప్రశ్న. సరే, ఈయన ఏదో సమాధానం కూడా ఇస్తారనుకోండి, ఇవ్వరని నేనేం భావించట్లేదు. వీడియో తీసామంటున్నారు, చీకట్లో వీడియో ఎలా తీశారు? కాళ్ళ మీద ఇంత గట్టిగా కొట్టారు కాళ్ళతో, కానీ ఆయన మామూలుగా నడుచుకుంటూనే వచ్చాడు. అన్నింటినీ మించి ఆయన ఉద్దేశంలో బ్రహ్మాస్త్రం లాంటి ప్రశ్న ఏంటంటే, హత్యా ప్రయత్నం అంటున్నారు. హత్యా ప్రయత్నం చేసేవాళ్ళు కాళ్ళ మీద కొడతారా? ఇప్పుడు ఆయన వాదన ఏంటి, షుగర్ పేషెంట్, దానివల్ల ఏదో కింద వెనుకుంది, అది కొట్టడం అందుకని ఆయన చెప్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, ఆయన సస్పెండ్ అయిన అధికారి, కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు బయట ఇవన్నీ మాట్లాడవచ్చా అంటే, నేను కోర్టు కేసు గురించి మాట్లాడలేదు, మీడియాలో వచ్చే స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాను అంటున్నారు. దిస్ నోట్ యువర్ పాయింట్ యువర్ అన్నారు. మీడియాలో అత్యుత్సాహంతో మీడియా ట్రయల్స్ చేయడం వల్ల మేము వాటి మీద క్లారిటీ ఇస్తున్నాము, వాటికి సమాధానం చెప్తున్నామని చెప్పే అవకాశం మనుషులకు సహజంగా లభిస్తుంది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ లడ్డు వాటి గురించి తన పేరు తీసుకురాకూడదని గతంలో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఆ కేసు అడ్మిట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఇలాంటి వార్తలు పొరపాటు అన్నారని వచ్చింది, అదంతా బాగుంది. కానీ ఆయన వాటి మీద స్టే విధించమని అడిగాడు నిన్న. స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దాని నిజానిజాలు పూర్తి కేసు అయ్యే వరకు మీడియాలో వార్తలు రావచ్చో రాకూడదో మేమేలా స్టే ఇస్తాము అని హైకోర్టు దాన్ని నిరాకరించింది. సో చుక్కు ఎదురైన ఒకరు వార్త ఇస్తున్నారు, ఇంకొకరేమో మళ్ళీ మందలింపు ఆశ ఇట్లాంటివి ఇస్తున్నారు. కానీ వాస్తవం ఏమంటే మీడియా తనకు తాను ట్రయల్ వేసుకోవాలి. బయట కోర్టుల్లో జరిగే ట్రయల్స్ను మీడియా ఏం చేయలేదు, అవేం తేలవు. ఇవన్నీ పబ్లిసిటీ, అటు పబ్లిసిటీ ఇటు పబ్లిసిటీ, ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ వైసీపీ వాళ్ళకు ప్లస్సా మైనస్సా అంటే, ఖచ్చితంగా కేసులు ఎదుర్కోవడం, అరెస్టులు కావడం ఎవరికైనా ప్లస్ అయ్యే అవకాశం లేదు. ప్రచారం మటుకు ప్లస్. వాటి మీద దాడి పెట్టి విక్టిమ్హుడ్, మేము విక్టిమ్స్గా ఉన్నాము అని చెప్పే ఒక అవకాశం, బాధితులుగా చూపించుకునే ఒక అవకాశం వాటి వల్ల లభిస్తుంది. సో నేను అనేది ఒకటే, చట్ట పరిధిలో చట్ట ప్రకారం చేస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన జైలు మీద డ్రోన్ ఎగిరిందని ఆయన ప్రాణం తీయడానికి ప్రయత్నించారని అప్పుడు కేసులు నడిచాయి కదా, అప్పుడు వాదనలు నడిచాయి మీడియాలో. బయట వాళ్ళే చెప్పారు, నిజమే. బయట ఇంత అలజడి లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. చాలా కేసుల్లో అది కూడా చేస్తారు. బయట కొంత జరగకపోతే అది ఒత్తిడి పెరిగి అధికారంలో ఉన్న వాళ్ళ మీద, ప్రభుత్వాల మీద, పోలీసుల మీద ఒత్తిడి తేవడం కోసం ముందు మీడియాకి చెప్తారండి ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ అయితే. అందుకనే పోలీసులు వీలైనంత వరకు మీడియాకి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో రాజకీయంగా చేయగలిగింది ఇంకొక పెద్ద సమస్య అంటే పేర్ని నాని లాంటి వాళ్ళు. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే, చాలా ఎక్కువగా అయిపోయిందని చాలామంది బయటే ఉన్నారు. కొడాలి నాని, పేరుని, ఇద్దరు నాన్నలు బయటే ఉన్నారు కదా. ఉండకూడదని నేనేమి వాళ్ళను ఉండడం తప్పు లోపల వేయాలని నేను చెప్పట్లేదు, అది కోర్టులు చూసుకోవాలి. కానీ అది కూడా ఎదురు దెబ్బే కదా, అంటే చాలా ఎక్కువ ప్రచారం చేశాక. సో వాస్తవికంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాల్లో. పోలీసులకు చెప్పడం చాలా మంచిది. హరీష్ గుప్తా గారు డీజీపీ ఉన్నారు కదా, రౌడీ షీట్లు వీటి విషయంలో ఏం రాజీ లేదంటున్నారు. కాబట్టి సార్ ఆ పద్ధతిలో వెళ్తే మంచిది, లేకపోతే మటుకు ప్రతికూల ప్రచారమే అవుతుంది. సార్ దేశంలోనే ఏపీ